మృగశిర కార్తె రోజే చేప ప్రసాదం ఎందుకు తింటారు? 99% మందికి తెలియదు. పంచగలలో జ్యోతిష్కులు 27 నక్షత్రాల ఆధారంగా జాతకాలు, పంచాంగాలు తయారు చేశారు. సూర్యోదయం సమయంలో ఏ నక్షత్రం చంద్రుడికి దగ్గరగా ఉంటే ఆ రోజుకు ఆ నక్షత్రం నామకరణం చేశారు. కాని తెలుగు రైతులు మాత్రం ఇవే నక్షత్రాలతో తమ అనుభవాల ఆధారంగా వ్యవసాయ పంచాంగాలు తయారు చేశారు. ఈ నక్షత్రాలను కార్తెలు అని పిలిచేవారు. సంవత్సరానికి మొత్తం 27 కార్తెలు. తెలుగు ప్రజలు చంద్రమానాన్ని పాటిస్తారు. సూర్యుడు మృగశిర నక్షత్రానికి దగ్గరగా ఉండే రోజులను మృగశిర కార్తె అని పిలుచుకుంటాని అంటున్నారు. ఇది 5వ నక్షత్రం కనుక కార్తెను మృగశిర కార్తె అని పిలుస్తారు. మృగశిర నక్షత్రానికి అధిపతి కుజుడు, రాశి అధిపతులు శుక్రుడు, బుధుడు. అధిదేవత కుమారస్వామి. మృగశిర కార్తెలో ముంగిళ్లు చల్లబడును, మృగశిర కురిస్తే ముసలెద్దు రంకె వేయును, మృగశిరకు ముల్లోకాలు చల్లబడును అని రైతులు సామెతలు చెప్పుకుంటారు. ఇందుకు సైతం కారణాలున్నాయి. మృగశిర కార్తె ప్రారంభమైంది. మృగశిర కార్తె రాగానే వేసవికాలం ఎండల నుంచి ఉపశమం కలుగుతుంది. వాతావరణం చల్లబడటంతో మన శరీరంలో ఉష్ణోగ్రత తగ్గుతుంది. శరీరంలో వేడి పెంచడానికి గాను మృగశిర కార్తె రోజు నుంచి చేపలు ఎక్కువగా తింటారు. చేపలతో పాటు ఇంగువ తీసుకుంటారు. ఇంగువ తినడం వలన శరీరం చలువ చేస్తుంది. దీనివల్ల గుండె జబ్బులు, ఆస్తమా రోగులకు ఉపశమనం కలుగుతుంది. ఉబ్బసం సమస్యతో బాధపడేవారికి ఈ కార్తె ప్రారంభమైన 2 రోజుల పాటు కరీంనగర్, హైదరాబాద్ తో పాటు ఇతర నగరంలో చేప ప్రసాదం ఇవ్వడం తెలిసిందే. మరోవైపు ఈ కార్తెకు 2-3 రోజుల ముందు నుంచే చేపల మార్కెట్లలో రద్దీ పెరుగుతుంది. మృగశిర కార్తెతో వాతావరణం చల్లబడుతుంది. 15 రోజుల పాటు శరీరం చల్లగా ఉండటంతో తగినంత వేడి కోసం చేపలను ఆరగిస్తారు. మృగశిర కార్తె రాగానే వర్షాలు ప్రారంభం అవుతాయి. ఆ సమయంలో సీజనల్ వ్యాధులు వస్తాయి. రోగ నిరోధక శక్తి తగ్గడం, జీర్ణశక్తి సైతం తగ్గుతుంది. జ్వరం, దగ్గు, ఇతరత్రా సీజనల్ వ్యాధుల బారిన పడకుండా ఉండేందుకు మాంసాహారులు చేపలను తింటారు. అదే సమయంలో శాఖాహారులైతే బెల్లంలో ఇంగువను కలుపుకుని చిన్న ముద్దలుగా చేసుకుని తినేవారని పెద్దలు చెబుతుండేవారు. నేటికి అదే విధానాన్ని కొనసాగిస్తున్నారు. ఒక్కొక్క ప్రదేశంలో ఒక్కో విధంగా మృగశిర కార్తెను జరుపుకుంటారు. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.